హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఎన్నో సంవత్సరాల నుండి అమెరికన్ మిలిటరీ ఎక్విప్మెంట్లో కిల్ స్విచ్లు ఉన్నాయని రూమర్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్య F-35 విషయంలో ఇవి ఇంకా ఎక్కువయ్యాయి. ఈ ఐడియా సింపులే కానీ చాలా పవర్ఫుల్. ఒకవేళ అమెరికా శత్రువు F-35 జెట్ని దొంగలిస్తే రిమోట్ ద్వారా ఒకే బటన్తో జెట్ని షట్ డౌన్ చేయడం. అసలు ఇలా సాధ్యమా అని డౌట్స్ ఉన్నా చాలామంది ఇది పాసిబుల్ అని నమ్ముతున్నారు. అయితే ఈ రూమర్స్ సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే పెద్ద పెద్ద ఛానల్స్, న్యూస్ పేపర్స్లోకి వెళ్ళాక ఇవి ఇంకా బలపడ్డాయి. అమెరికా నిజంగానే ఈ జెట్స్ని సీక్రెట్గా కంట్రోల్ చేయగలదని ప్రశ్నిస్తున్నారు. యూకే, జపాన్ లాంటి దేశాలు ఆల్రెడీ ఈ జెట్స్ మీద వేలు, లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాయి. కానీ ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఉందేమోనని టెన్షన్ పడుతున్నాయి. రీసెంట్గా ఒక జర్మన్ డిఫెన్స్ కంపెనీ అఫీషియల్ చేసిన ఆరోపణలే కొన్ని రోజుల నుండి జరుగుతున్న బజ్కి కారణం. జర్మనీ రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసిన వెంటనే సుమారు $11 బిలియన్ 35 F-35 జెట్స్ని ఆర్డర్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఈ డెలివరీస్ మొదలవ్వాలి. అయితే అతను F-35 కిల్ స్విచ్ అనేది కేవలం రూమర్ మాత్రమే కాదు, జర్మనీ జాగ్రత్తగా తమ డిఫెన్స్ని ప్లాన్ చేసి ఒకవేళ కిల్ స్విచ్ ఉంటే ఈ డీల్ని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పాడు. ట్రంప్ యుక్రెయిన్కి ఆయుధాలను సప్లై చేయడం ఆపేశాక యూరప్ దేశాలకి అమెరికా మనకి కూడా ఫ్యూచర్లో ఇలానే హ్యాండ్ ఇస్తుందని భయపడుతున్నాయి. అమెరికా అగెనిస్ట్గా మారి కిల్ స్విచ్ ఉంటే ఏంటి పరిస్థితి అని కొన్ని దేశాలు F-35 డీల్స్ని కూడా క్యాన్సిల్ చేయడానికి చూస్తున్నాయి. దీనితో పెంటగాన్ ఈ రూమర్స్ని సీరియస్గా తీసుకుంది. కిల్ స్విచ్ లాంటిది ఏం లేదు, మీ F-35 జెట్స్ మీద పూర్తి కంట్రోల్ మీ దగ్గరే ఉంటుందని క్లెయిమ్ చేసింది. కానీ డౌట్స్ అలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది ఒకవేళ కిల్ స్విచ్ లేకపోతే లేదని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. ఇంకొంతమంది కిల్ స్విచ్ ఉన్న పెంటగాన్ దాన్ని ఎప్పటికీ పబ్లిక్గా ఒప్పుకోదని అంటున్నారు. అయితే ఇంకో పక్క మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఈ కిల్ స్విచ్ లేకపోయినా మిషన్ డేటా ఫైల్స్ అనే ఇంకో ఫీచర్ ఉంది, అమెరికా కావాలంటే దీనితో అయినా F-35 ఆపరేట్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టగలదని చెప్తున్నారు. ఈ వీడియోలో ఒకవేళ కిల్ స్విచ్ ఉంటే టెక్నాలజీ పరంగా ఏ విధంగా అమెరికా F-35ని షట్ డౌన్ చేయగలదు, MDF అంటే ఏంటి, అసలు అమెరికా రివర్స్ అయితే F-35 ఆపరేటర్స్ని ఎలా ఇబ్బంది పెట్టగలదు, ఇలాంటి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఈ కిల్ స్విచ్ అనేది సాధ్యమా? ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో అది కూడా F-35 లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లో ఉండటం సాధ్యమే. అమెరికా దొంగదారి అన్నట్టు ఎవరికీ తెలియకుండా అడ్వాన్స్డ్ ఫీచర్స్ రూపంలో ఈ కిల్ స్విచ్ని పెట్టుండొచ్చు. అయితే ఈ జెట్లో ఉన్న కొన్ని ఫీచర్స్లో మిలిటరీ అనలిస్టులు తరచూ వేలెత్తి చూపించేది ఓడిన్, ఆపరేషనల్ డేటా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్. దీన్నే ఇంతకుముందు ఏలిస్, ఆటోనమస్ లాజిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కూడా పిలిచేవారు. ఫైటర్ జెట్ బయలుదేరే ముందు వెళ్ళి వచ్చాక పార్ట్స్ మొత్తాన్ని చెక్ చేస్తారు. ఇది రొటీన్ మెయింటెనెన్స్. తర్వాత ఏవైనా రిపేర్స్ కనపడితే వాటిని రిపేర్ చేయడం లేదా కొత్త వాటితో రీప్లేస్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే అమెరికా ఏం చేసిందంటే ఫారెన్ కంట్రీస్ F-35ని సరిగ్గా మెయింటైన్ చేయలేరు, అన్ని జెట్స్ మా US మిలిటరీ సర్వర్స్కి కనెక్ట్ అయి ఉండాలి, మా టెక్నాలజీతో మీ జెట్స్లో ఏవైనా పార్ట్స్ పాడైతే మేము వెంటనే గుర్తిస్తాం, అలాగే ఫోన్లకి సాఫ్ట్వేర్ అప్డేట్లు వస్తాయి కదా, అలానే F-35 సాఫ్ట్వేర్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటామని అన్నింటినీ వాళ్ళ సర్వర్స్కి కనెక్ట్ చేసుకుంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇలా సాఫ్ట్వేర్కి అప్డేట్స్ని పంపేటప్పుడు ఆపరేట్ చేసే దేశానికి తెలియకుండా అప్డేట్తో పాటు షట్ డౌన్ అని కమాండ్ని కూడా పంపొచ్చు. దీనితో F-35 కంప్యూటర్ క్రాష్ అయ్యి ఇక ఏమీ పనిచేయకపోవచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇది కుదరకపోయినా F-35 జెట్లో ఎలాంటి ఫాల్ట్స్ ఉన్నాయో తెలియకుండా యాక్సెస్ని కట్ చేయొచ్చు, కొంతకాలంలోనే మూలన పడేయాల్సి రావచ్చని కూడా చెప్తున్నారు. పెంటగాన్ అలాంటి షట్ డౌన్ ఫీచర్ ఏం లేదని చెప్తుంది. కానీ జపాన్ మొదట 42 F-35 జెట్స్ని కొని మరలా $23 బిలియన్ అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో మరో 105 జెట్స్ని కొంది. ఒక్కో దేశం ఇలా వేలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనేటప్పుడు నెగిటివ్గా చెప్పే రూమర్స్ని పట్టించుకోకుండా ఉండటం చాలా కష్టం. అది కూడా టెక్నాలజీపై రెస్ట్రిక్షన్స్ని పెట్టే అమెరికా లాంటి దేశం విషయంలో ఈ అనుమానం అనేది ఇంకా ఎక్కువే ఉంటుంది. శత్రు దేశాల నుండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొంటే F-35 జెట్స్ని అమ్మదు.
టెక్నాలజీకి సెక్యూరిటీ అంటుంది. అలాగే సముద్రంలో క్రాష్ అయితే ఎక్కడ చైనాకి దొరుకుతుందేమనే భయంతో గాలం వేసి మరీ రికవర్ చేసుకుంటుంది. మరి ఇంత జాగ్రత్త పడే దేశం ఒకవేళ తప్పుడు చేతులకు వెళ్తే ఎలా అని కిల్ స్విచ్ని పెట్టడానికి ఛాన్స్ ఉందని అందరికీ అనుమానం ఉంది. కాబట్టి ఈ అనుమానం అయితే పోదు. అయితే మిలిటరీ ఎక్స్పర్ట్స్ మిషన్ డేటా ఫైల్స్ అని ఇంకో స్టోరీని చెప్తున్నారు. కేవలం రూమర్ కాదు, ఇది మాత్రానికి కన్ఫర్మ్. ఈ ఎండిఎఫ్ సిస్టమ్ అన్ని మోడర్న్ ఫైటర్ జెట్స్లో కూడా కామన్గా ఉంటుంది. కానీ అమెరికా ఈ జెట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ని కూడా పెట్టింది. ఇది అర్థం కావాలంటే ముందు మిషన్ డేటా ఫైల్స్ గురించి క్లారిటీగా తెలియాలి. సపోజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎయిర్ ఫోర్స్ అన్ని రకాల ఫైటర్ జెట్స్, డ్రోన్స్, ఇతర ప్లాట్ఫామ్స్తో శత్రువుల మీద నిఘా పెడుతూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు వీటిలో ఉండే సెన్సార్లు శత్రువుల ఎయిర్ డిఫెన్స్లో ఉండే రెడార్స్ ఎలాంటి సిగ్నల్స్ని పంపుతున్నాయి, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయని మొత్తాన్ని రికార్డ్ చేసుకొని వస్తాయి. ఒక్కో రెడార్కి కొంచెం యూనిక్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. అలా కలెక్ట్ చేసిన డేటాని ఆ ప్లాట్ఫామ్ కంప్యూటర్ నుండి డౌన్లోడ్ చేసుకుంటారు, వాటిని అనలైజ్ చేస్తారు. దాన్ని బట్టి ఆ రెడార్స్ని జామ్ చేయడానికి ఎలాంటి కౌంటర్ సిగ్నల్స్ని పంపాలని అన్ని జెట్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని అప్డేట్ చేస్తారు. ఈ డేటా మొత్తాన్ని కూడా మిషన్ డేటా ఫైల్స్ అని చెప్పి చాలా ఫైల్స్లో స్టోర్ చేస్తారు. ఫ్యూచర్లో ఆ జెట్ ప్యాట్రోలింగ్లో ఉన్నప్పుడు ఏదైనా రెడార్ సిగ్నల్ని గుర్తిస్తే మిషన్ డేటా ఫైల్స్లో ఉన్న డేటాతో మ్యాచ్ అవుతుందా లేదా అని కంపేర్ చేసుకొని ఇది ఈ రెడార్ ఇలాంటి సిగ్నల్స్ని పంపుతుందని వెంటనే ఐడెంటిఫై చేసుకుంటాయి. తర్వాత జామ్ చేయడానికి ఇలాంటి సిగ్నల్స్ని పంపాలని డిసైడ్ అవుతాయి. ఒకవేళ ఏదైనా కొత్త రెడార్ అయ్యి మ్యాచ్ అవ్వకపోతే ఆ సిగ్నల్స్ని రికార్డ్ చేసుకొని వస్తుంది. ఇండియా దగ్గర రష్యా నుండి కొన్న సుకోయిలు ఉన్నాయి, ఫ్రాన్స్ నుండి కొన్న రఫాల్స్ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటిని సొంతగా అప్డేట్ చేసుకోగలదు. కానీ F-35కి అసలు అలా కుదరదు. అమెరికా అసిస్టెన్స్ తప్పనిసరి. F-35 మిషన్ డేటా ఫైల్స్ని అప్డేట్ చేయడానికి అమెరికా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కోడ్స్, టూల్స్ని వాడుతుంది. సపోజ్ ఇండియా F-35ని వాడుతుందనుకుందాం. బోర్డర్లో ఫ్లై చేస్తున్నప్పుడు చైనా నుండి ఏదైనా కొత్త రెడార్ సిగ్నల్ కనపడింది. అప్పుడు ఇండియా ఈ జెట్ గ్యాదర్ చేసిన డేటాని అమెరికాకి పంపాలి. అప్పుడు అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ F-35కి ఈ రెడార్ ఇలాంటి సిగ్నల్స్ని పంపుతుంది, దాన్ని కౌంటర్ చేయడానికి ఎలాంటి సిగ్నల్స్ని పంపాలని ఒక కొత్త ఫైల్ని రెడీ చేసి ఇండియాకి పంపుతారు. దాన్ని ఈ జెట్స్ అన్నింటిలోకి అప్లోడ్ చేయాలి. దీనికి అమెరికా ఎలా సమర్థించుకుంటుందంటే మా అలైస్ అందరూ అంటే నేటో దేశాలు, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల ఎయిర్క్రాఫ్ట్ రష్యన్, చైనీస్ రెడార్స్పై ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేస్తాయి. అన్ని దేశాలు కలెక్ట్ చేసిన డేటాతో అన్ని దేశాల దగ్గర ఉన్న F-35 MDFని అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఈ అప్డేట్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఒకవేళ మనెవరికి తెలియని ఏదైనా కొత్త రెడార్ సిగ్నల్ని మీ జెట్ గుర్తిస్తే మేము వాటిని అనలైజ్ చేసి అప్డేట్ చేస్తాం, మీకు శ్రమ కూడా ఉండదని చెప్తుంది. ఒకవేళ అమెరికా కావాలనుకుంటే ఒక దేశ జెట్స్ని అయినా సరే అప్డేట్ చేయడం ఆపేయగలదు. కొత్త కొత్త రెడార్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాలం గడిచే కొద్దీ ఈ కొత్త రెడార్స్ పెరిగి ఆ దేశ F-35 జెట్స్ శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అంత బెటర్గా జామ్ చేయలేవు. కొన్ని కేసెస్లో జనరల్గా వాడే జామింగ్ని వాడగలవు, కానీ జామింగ్ కేపబిలిటీ అనేది తగ్గిపోయి సామర్థ్యం తగ్గిపోతుంది. ఇదైతే కన్ఫర్మ్. అమెరికా స్పేర్ పార్ట్స్ని ఇవ్వడం ఆపి సేఫ్గా ఫ్లై చేయకుండా ఆపేయగలదని తెలిసింది. అయితే ఫ్లయింగే కాకుండా ఈ విధంగా కూడా సామర్థ్యాన్ని తగ్గించగలదు. కానీ ఓడిన్ ఫీచర్ ద్వారా రిపేర్స్ చేయకుండా చేసి ఇంకా ఫాస్ట్గా మూలన పడేయగలదు, లేదా ఓడిన్ ద్వారానే షట్ డౌన్ కమాండ్ని పంపి ఇన్స్టెంట్గా కిల్ చేయగలదనేవి అనుమానాలుగా ఉన్నాయి. అయితే ఒకవేళ ఈ అనుమానాలు నిజమయ్యి ఏ కారణం వల్లైనా ఒక దేశ F-35 ఫ్లీట్ని కిల్ చేసిందే అనుకుందాం. అప్పుడు కిల్ స్విచ్ రూమర్ నిజమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అది ఒక సెన్సేషన్ అయ్యి ప్యానిక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అసలు ఈ రూమర్ వచ్చాకే కెనడా, పోర్చుగల్ లాంటి 2 నేటో దేశాలే F-35కి బదులు యూరోపియన్ జెట్స్ని కొందామని ప్లాన్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే F-35 సేల్స్ పడిపోవడమే కాదు, మొత్తం అమెరికన్ ఎక్విప్మెంట్ మీదే నమ్మకం పోతుంది. అలాగే రిపేర్స్ని బ్లాక్ చేసినా కూడా బాగానే ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇలా MDF రూపంలో అప్డేట్స్ని ఆపేస్తే ఇన్స్టెంట్గా కాకుండా లాంగ్ టర్మ్ కాబట్టి ఇంపాక్ట్ ఉండదు. ఇది జియో పాలిటిక్స్లో F-35 ఆపరేటర్ మనకు దూరం అవుతూ శత్రువుకి దగ్గర అవుతుంది అన్నప్పుడు మెల్లగా లేట్ చేసుకుంటూ ఇక ఆపేస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు?
అమెరికా ఎండిఎఫ్ని మాత్రమే వాడగలదా, లేదా ఓడిన్తో రిపేర్స్ని బ్లాక్ చేయటం, లేదా ఇన్స్టెంట్గా షట్ డౌన్ చేసే కిల్ స్విచ్ని కూడా పెట్టిందా? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.